మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ మకర రాశికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాశ్యాధిపతి శని ద్వితీయంలో వక్రించి రాశి వైపు ప్రయాణిస్తున్నారు. రాశిలో శుక్రుడు, వ్యయంలో లాభము, వ్యయంలో రవిగ్రహ సంచారము, లాభంలో బుధుడు వక్రము, పంచమంలో గురువు, తృతీయంలో రాహువు, భాగ్యస్థానంలో కేతువు, సప్తమ స్థానంలో నీచబడి రాశిని వీక్షిస్తున్నటువంటి అంగారకుడు. మొత్తంగా చూస్తే మకర రాశి వాళ్ళు చాలా గుండె ధైర్యంతో నిబ్బరంతో ఉండాలి. అయినా మార్గాలు ఉన్నాయి, చెప్తాను, అవి కూడా చెప్తాను. ఎందుకంటే ఏలినాటి శని, మరి శని ద్వితీయంలో వక్రం. ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఏదో మర్చిపోయాడు మీ రాశికి సంబంధించి, అందుకే వెనక్కి వచ్చి పరిశీలించడానికి వస్తున్నాడు. ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడంటే మళ్ళీ 30 సంవత్సరాలకు కానీ రాడు ఇక్కడికి. అందువల్ల గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. శని వక్రం చెందిందంటే మన పెండింగ్ ఫైల్స్ ఏదైనా ఉంటే, చూడకుండా వదిలేసిన ఫైల్స్ ఏదైనా ఉంటే సవరిస్తాడు. ఏలినాటి శనిలో ఇప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉంటాడు. మీ వైపు వస్తున్నాడు. మీ రాశిని అంగారకుడు మళ్ళీ నీచబడి చూస్తున్నాడు, ఇబ్బంది పడేస్తున్నాడు. అదేదో సామెత చెప్తారు, ఎద్దు పుండు పైన కాకి పొడిచినట్టు అంటారు. అంటే ఎద్దు వీపులో పుండు ఉంటుంది, ఒక కాకి దాని పైన కూర్చొని పొడుస్తూ ఉంటుంది. ఆ కాకిని తోలలేదు, తోక అందదు, దాని బాధ దానికి తెలుస్తుంది, దీని ఆనందం దీనిది. అలా ఉంది ఇప్పుడు మకర రాశి వాళ్ళకు. సప్తమ స్థానంలో నీచబడిన గ్రహము శత్రుగ్రహము. ఈ రాశికి, ఈ లగ్నానికి పాపగ్రహం అనేటువంటి అంగారకుడు తీవ్రంగా వీక్షిస్తున్నాడు. ద్వితీయ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. శని గ్రహాన్ని కూడా నియంత్రించేస్తున్నాడు. శుభ ఫలితం అనేది శుద్ధం సుమతి. వ్యయస్థానంలో లాభ వ్యయస్థానంలో రవిగ్రహ సంచారం, అంటే ఒక విధంగా పాపార్గళం. ద్వితీయంలో వక్రించిన శని, వ్యయంలో రవి, జన్మాన్ని కుజుడు చూస్తాడు. మరి ఈ లగ్నానికి పంచమ స్థానంలో గురువు ఉంటూ తృతీయ వ్యయాధిపతి మళ్ళీ రాశిని చూస్తాడు. పాపగ్రహమే గురువు కూడా. పంచమంలో గురువు ఉంటే మీకు పంచమహాపురుష యోగాలు అనేవేమి ఉండదండి. ఈ రాశిలోనే గురువు నీచ పొందుతాడు. తన నీచ పొందే రాశిని గురువు చూస్తే ఫలితాన్ని ఇవ్వడు. తను ఉన్నది వృషభ రాశికి అధిపతి లగ్నంలో ఉన్నాడు. మరి లగ్నంలో ఉంటూ రాశిలో ఉంటూ కుజుడు నీచబడి చూస్తాడు. శుక్రుడు కూడా బలం పోయింది. ఆలోచనలు పడిపోయారు. ఈ రాశికి ప్రయోజనం చేసేటువంటి శని, శుక్రుడు, బుధుడు వీరంతా ఆలోచనలు పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు మనం ఎలా మన రాశి జాతకులను ఎలా కాపాడాలని ఆలోచనలు పడ్డారు. అదే చెప్పాను కదా, ఎద్దు పుండు మీద కాకకు పొడిచినట్టు అంగారకుడు అవకాశం దొరికింది, ఆయన చెలరేగిపోతున్నాడు. అందున ఆయన నీచపోతున్నాడు, చాలా అసహనంగా ఉన్నాడు, విసుగుగా ఉన్నాడు, చిరాకు పరాకుగా ఉన్నాడు, తన కంఫర్ట్గా లేడు. నీచబడి తన ఉచ్చ రాశిని, తనకు శత్రువైనటువంటి శుక్రుడిని వీక్షిస్తున్నాడు, శనిని వీక్షిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్లకు ఏ కోశాన చూసినా, ఎట్టు చూసినా ఇదొక ఫజిల్లాగా, ఒక ఫజిల్లో మనం ఒక దారి కనుక్కున్నామంటే అది కనుక్కున్న వెంటనే 2 దారులు కనుక్కోవాలి. అంటే గుమ్మన ఉంటే ఒక దారే, ఇది గుమ్మన ఉండకపోతే ఈ దారి ఓపెన్ చేయాల్సిందే. ఆ 2 సరే ఓపెన్ చేద్దామంటే మళ్ళీ 4 దారులు ఓపెన్ చేయాలి. ఈ ఫజిల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేద్దామంటే సమస్య ఎక్కువ అవుతుంది. చేయకుండా గుమ్మున్నా కానీ గుమ్మన ఉండేదానికి లేదు. అలా ఉంది. భాగ్యంలో కేతు, భాగ్యస్థానంలో కేతు అంత రాజయోగాన్ని ఇవ్వడు. కేతువుకి శుభత్వం లేదు. ఆయన శుభానికి అధిపతి కాదు, ఆయన అప్పులకు అధిపతి. క్రెడిట్ అనే దానికి మినిస్టరు కేతు. ఆయన భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో అంటే మీకు భాగ్యంలో వస్తుంది. భాగ్యం అంటే డబ్బులు రావాలి కదా, రాదు. రాశ్యాధిపతి శని పూర్తిగా ఆయన వేరే వాళ్ళ కబంధ హస్తాలకు వెళ్ళిపోయినాడు. మకర రాశి, కుంభరాశి రాశ్యాధిపతి శని వెళ్ళిపోయాడు. పూర్తిగా శత్రువులు ఆక్యుపై చేశారు మకర రాశిని. పాపార్గలం అని చెప్పొచ్చు ఒక విధంగా. వక్రించిన శని శుభగ్రహం కాదు. ఏలినాటి శని వేరే ఉంది. వ్యయ స్థానంలో రవి వస్తున్నాడు. ఆయన వచ్చి బర్నింగ్ ప్లానెట్. ఆయన వేరే అష్టమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు. అప్పుడు మీ రాశి పాపార్గలంలో పడింది. వెనక ముందు 2 పాపగ్రహాలు ఉంటే ఆ రాశి పాపార్గం. అదే రాశిని కూడా మళ్ళీ కుజుడు చూస్తున్నాడు, నీచబడి చూస్తున్నాడు. రాశిలో శుక్రుడు, లాభంలో బుధుడు వక్రంలో ఉన్నాడు. ఆ లాభాధిపతి నీచబడి ఉన్నాడు. బాగా 2 సార్లుగా వీడియో వేసుకొని చూసుకోండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పిన క్యాలిక్యులేషన్. మరి ఏం చేయాలి. తాము ఉండవలసిన విధంగా తాము ఉంటే కాగల కార్యం గంధర్వులు చేస్తానని ఒక సామెత ఉంది.
అంటే మనం ఎలా ఉండాలో అలా ఉంటే నీతి నిబద్ధతలతో ఉంటే మన కార్యాన్ని గంధర్వులు చేస్తారంటే ఎవరో మన కోసం గంధర్వులాగా దైవం మానుష రూపేణ వచ్చి మనల్ని కాపాడతారని అర్థం. అది సామెత అలా అంటారు. మనం ఎలా ఉండాలో అలా ఉంటే కాకల కార్యం గంధర్వులు చేస్తారనేది మాట ప్రకారం మీ కార్యాన్ని మీ రాశిని కాపాడటానికి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో రాహుగ్రహము మీ తృతీయ స్థానంలో. వాళ్ళ ఊరు ఎన్ని బాధలు పెట్టినా ఆ బాధలను ఎదుర్కొనే శక్తిని, ఎదుర్కొని తిరిగి పోరాడే శక్తిని, తిరిగి మీరు దారిలో మీరు వెళ్ళే శక్తిని రాహుగ్రహం ఇస్తూ ఉంది. రాహువు తృతీయ స్థానంలో దిగ్బలాన్ని పొంది ఉన్నాడు. మకర రాశికి శుభగ్రహమే. కాబట్టి రాహువు మీకు ఒక విధంగా చెప్పాలంటే ఎడారిలో ఓయాసిస్ లాగని చెప్పచ్చు. ఓయాసిస్ అంటే నీటి మడుగు. మంచి వర్షాలే పడిన ఎడారిలో నీళ్లు ఉన్నాయంటే అది ఒక అద్భుతమైనటువంటి కలశం లాంటిది. గంగానుగ్రహం. ఆయన కూడా ఇప్పుడు మీకు 3వ ఇంట్లో జలరాశిలోనే ఉన్నాడు. ఈ ఒక్కటి చాలండి మీకు. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినటువంటి ఆందోళన ఒక్కసారిగా ఎగిరిపెంటాయి. హ్యాపీగా ఉండొచ్చు. కానీ అట్టనే మీరు తొందరపడకండి. ఏ విషయానికి తొందరపడకండి. ఆచితూచి అడుగులేయండి. షార్ట్కట్ మెథడ్సే ఎంచుకోండి, సక్సెస్ అవుతారు. రాహు షార్ట్కట్ మెథడ్సే చూపిస్తాడు. ఒక లెక్కను ఇంత పొడవు వేసి ఆన్సర్ వేస్తే వచ్చే మార్కులు షార్ట్కట్ మెథడ్లు వేస్తే కూడా అన్నే మార్కులు వచ్చే విధంగా ఆయన దారి చూపిస్తాడు. అది రాహు దగ్గర దారులను చూపిస్తాడు. కాబట్టి ఈయన మీకు అదృష్ట దేవతగా, అనుగ్రహ దేవతగా ఈ మాసం రాహుగ్రహాన్ని మకర రాశి వాళ్ళకి చెప్పచ్చు. మీకు ఎన్ని అవాంతరాలు ఎన్ని వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి మీకు ఇస్తాడు. ఎదుర్కొంటారు. చివరి బంతికి మీరే విజయాన్ని సాధిస్తారు. విజయానికి కావాల్సింది ఒక పరుగే. ఒక మ్యాచ్ గెలవడానికి కావాల్సింది విన్నింగ్ షాట్ ఒకటే. సెంచరీలు కొట్టిన వాళ్ళు కాదు ముఖ్యం, చివరిలో విన్నింగ్ షాట్ కొట్టిన వాడు టైలెండర్ అయినా కానీ అతనే హీరో అవుతాడు. ఆ షాట్ కొట్టకపోతే ఆ మ్యాచ్ క్లోజ్ అయిపోయింది. ఆ సెంచరీ కొట్టిన సెంచరీ వృధా సెంచరీ అని రాస్తారు. ఆ విన్నింగ్ షాట్ అయితే మీరు కొడతారు. కాబట్టి మ్యాచ్ అంతా వాళ్ళది, విన్నింగ్ షాట్ మీది. ఇంత మించిన అదృష్టం ఏం కావాలి? ఆ రాహువు సడన్గా వచ్చే లక్ని, సడన్గా వచ్చే ఉపాయాన్ని, సడన్గా వచ్చే దారిని, మార్గదర్శకాన్ని చూపిస్తాడు ఆయన. అందులో దిట్ట ఆయన. ఆయనకు మించిన వాళ్ళు లేరు. దేవతల్ని ఆయన మెస్మరైజ్ చేసి ఏమార్చి అమృతం తాగేశాడు ఆయన. విష్ణు మాయని అతిక్రమించినటువంటి ఏకైక దేవత ఆయన. కాబట్టి ఆయన శక్తి అపారమైనది. ఆ అపారమైన శక్తి మీకు మీ వెనకుంది. మకర రాశి వాళ్ళకి నిశ్చింతగా ఉంటుంది. అందులో మకర రాశి వాళ్ళంటే చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. నష్టం వచ్చిందా మళ్ళీ పనిచేస్తారు, మళ్ళీ నష్టం వస్తే మళ్ళీ పనిచేస్తారు. నష్టం వస్తే 100% కష్టపడతారు వీళ్ళు. ఫలితం రాలేదు, 200% కష్టపడతారు. మళ్ళీ ఫలితం రాలేదు, 300% కష్టపడతారు. మళ్ళీ రిజల్ట్ రాలేదనుకోండి, 400%. వీళ్ళు కష్టపడేది మాత్రం ఆపరు. కష్టం అనే పదమే వీళ్ళు చూసి వణుకుతుంది. అటువంటి జాతకులు వీళ్ళు. ఎక్కువ ఒక శ్రమపడి వీళ్ళు గుర్తించకపోయినా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు చేసేది పని చేసిన కానీ ఉంటారు. నిత్య కర్మజీవులు వీళ్ళు. పని చేయడం అంటే వీళ్ళకి ఇష్టం. రెస్పాన్స్ కాకుండా ఉండలేరు వీళ్ళు. హైపర్ యాక్టివ్ అంటే మకర రాశి వాళ్ళు. తిరుగుబాటు అంతా వీళ్ళదే, విప్లవాలంతా వీళ్ళవే. చేగువేర లాంటి విప్లవకారులంతా కూడా ఈ మకర రాశి స్వభావంతోనే వాళ్ళు అంత స్థాయికి వెళ్ళారు. భయం ఉండదు. పోరాడేది వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు. ప్రజా తిరుగుబాట్లు, విప్లవాలు, ఆందోళనలు అవన్నీ కూడా మకర రాశి నుంచే పుడతాయి. ఇది నైసర్గిక కాలపురుషుని కర్మస్థానం. కర్మ అంటే పని జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఒక కర్మగారం లాంటి రాశిలో పుట్టినారు వీళ్ళు. కాబట్టి చెప్పాలంటే వీళ్ళు పని రాక్షసులని చెప్పచ్చు, శ్రమజీవులని చెప్పచ్చు, కష్టే పలిని నమ్మిన వాళ్ళని చెప్పచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సిద్ధాంతం వీళ్ళకే సరిపోతుంది. మకర రాశి వాళ్ళు మాత్రం చాలా సూపర్ హీరోస్ అండి. వీళ్ళ పేరుతో ఏదున్నా, గృహం కానీ, వాహనం కానీ, ప్లాట్ కానీ, భూమి కానీ ఏదన్నా దాంట్లో డాక్యుమెంట్ ప్రాబ్లం వస్తుంది. అదొకటి చూసుకోవాలి వీళ్ళు. కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో రాయడం బెటరు. బినామీలు బాగా కలిసి వస్తారు వీళ్ళకు. రాశి కానీ లగ్నం కానీ, మకర రాశి లగ్నం కానీ కష్టమంతా వీళ్ళది. వీళ్ళు ఇంకొకరి పేరుతో చేసుకుంటేనే కలిసి వస్తుంది, లేదంటే కలిసి రాదు. ముఖ్యంగా భూములు, గృహము, వాహనము, వస్త్రాలు, ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇది మాస ఫలితం కాదు, మీకు జీవిత ఫలితం ఇది. కాబట్టి మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే కార్మికులు, కర్షకులు, లేబర్సు కానించి కష్టజీవులంతా కూడా మకర రాశి వాళ్ళే. మకర రాశి ప్రభావంతోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు శ్రమించేటువంటి ఋషులు వీళ్ళు. మనం కృషి లేకపోతే ఫలితం ఉండదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు కదా, ఈ ఋషులు వీళ్ళు మకర రాశి వాళ్ళు. ఇది నేను పొగడ్డం కోసం కాదు, నాది మకర రాశి ఏం కాదండి.
కాకపోతే మకర రాశి గొప్పతనం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా వాస్తవంగా. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి రాశి చాలా గొప్పదే. ఏ రాశి ప్రత్యేకత ఆ రాశికి ఉంటుంది. ప్రత్యేకించి మకర రాశికి వీళ్ళకి కష్టపడ్డం అంటే లస్సీ తాగినట్టు వీళ్ళకు. తిరగబడ్డం అంటే ఇంక వీళ్ళు 5 తల నాగుపాములాగా లేస్తారు. విప్లవాలు అన్నీ వాళ్ళు ఆడుకుంటూ చేస్తారు. కాబట్టి కాళ్ళు చాపుకొని కూర్చొని బతకాలనుకున్న వాళ్ళైతే వీళ్ళు కాదు. ఉండలేరు వీళ్ళు. పని చేస్తే డబ్బు వస్తుంది. పని చేస్తే జీవితం వస్తుంది. నష్టం వస్తే అనుభవం వస్తుంది. అనుభవం వస్తే తర్వాత జీవితాన్ని అత్యద్భుతంగా మనం మలుచుకోవచ్చు అనుకునే తమను తాము మలుచుకున్నటువంటి శిల్పులు వీళ్ళు మకర రాశి వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు విపత్కరమైనటువంటి పరిస్థితి ఉన్నా కానీ వీళ్ళకు రాహువు యొక్క అండా దండ నీడ తోడు అన్నీ ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సహజంగానే వీళ్ళు భయపడరు. వీళ్ళకి మళ్ళీ రాహువు తోడు ఉంటే ఇంకా అసలు భయపడరు. మ్యాచ్ అయితే మాత్రము సీరియస్గా తాగుతుంది. ఒక్క విన్నింగ్ షాట్ మాత్రమే మీది. దాని వరకు నేను భరోసా ఇస్తాను. తర్వాత ఈ రాశి వాళ్లకు వీళ్ళు చాలా కష్టజీవులు, శ్రమజీవులు కాబట్టి వీధులు ఊడ్చేటువంటి కార్మికుల కానించి పెద్ద పెద్ద విమానాలు తయారు చేసి ఉంటే కార్మికుల వరకు కూడా మకర రాశి ప్రభావం ఉంటేనే, శక్తి ఉంటేనే చేస్తారు, లేదంటే లేదు. కార్మిక వర్గం, కర్షక వర్గం లేకపోతే ప్రపంచం లేదు. ఈ భూమిపైన మరొక భూమిని సృష్టించేటువంటి శక్తి ఉన్న వాళ్ళు మకర రాశి వాళ్ళు. ఇట్లా చెప్తే ఎంతైనా ఉంది వీళ్ళ గురించి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి వీళ్ళ కష్టార్థమైన ఫలితము రావాలంటే ఈ మాసం, అదేవిధంగా జీవితాంతం కూడా నేను ఒక ఫలితం, జీవిత పర్యంత ఫలితం ఒకటి చెప్తాను, పరిహారం చెప్తాను. దాన్ని మీరు ఆదరించుకోండి ఎప్పటికీ. ఎందుకంటే నాకు మాస ఫలితంతో పాటు జీవిత ఫలం చెప్పాలని ఇష్టపడి ప్రతి రాశికి నేను మాస ఫలితాల్లో భాగంగా చెప్తున్నాను. ప్రతి రాశికి ఒక బహుమతి ఇవ్వాలని, ఒక పరిహారం, చక్కటి పరిహారం బహుమతి ఇవ్వాలని నాకు నా పరిజ్ఞానంతో నేను ఇస్తున్నాను. హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరించండి. మీకు ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీకు తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి మీకు ధనస్థానము. ధనస్థానాన్ని బలపరచడమే మకర రాశి వాళ్ళు చేయాల్సిన పని. ప్రతి రాశి వాళ్ళు చేసినదే. కాబట్టి మకర రాశి వాళ్ళ కుంభరాశిని బలపరచాలంటే ఏం చేయాలి? కుంభరాశి అంటే కుండ, శక్తి మొత్తం లోపలే ఉంటుంది. కుంభరాశి అంటే అమృత కలశము. గురుగ్రహము కుంభరాశిలో ఉన్నప్పుడే దేవతలకు అమృతం లభించింది. మరి కుంభరాశికి మీరు బలపరచాలంటే కుంభాభిషేకం, ఏ ఆలయ కుంభాభిషేకం జరిగినా మీరు వెళ్ళిపోండి. మీకు పిలవాల్సిన పని లేదు. ఆలయ కుంభాభిషేకం మీరు అటెండెన్స్ చేసుకోండి. ఆ ఎనర్జీ లెవెల్స్ మీరు ఉన్నారంటే మీకు మీ ధన సంపదలు పెరుగుతూ ఉంటాయి. మీకు అప్పులు ఉన్నా కూడా తీరడానికి స్టార్ట్ అవుతాయి. అక్కడ కొత్త వాళ్ళ పరిచయం అవుతారు. వాళ్ళతో ఏదైనా సెట్ అవుతుంది. మీరు ఎట్టా శ్రమజీవులే. మీలాంటి వాళ్ళు మీకన్నా గొప్పలు మీకు పరిచయం అవుతారు. కుంభస్థలంలో ఉన్నటువంటి ఆ నీళ్లు, కుంభాభిషేకంలో ఉన్న ఆ నీళ్లు తెచ్చుకోండి. మెడిసిన్ లాగా పనిచేస్తాయి. కొద్దిగా వాటర్ స్నానం చేయండి, తాగండి, చల్లుకోండి. మీ ఆరా క్లీనింగ్ అవుతుంది. కుంభం అంటే కుంభాభిషేకం. అదేవిధంగా కుండలు వర్షంలో పెట్టండి. వర్షపు నీళ్ళు నిండుతాయి కదా, ఆ నీళ్లు మీరు తాగండి. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవతా ఉత్సవాలలో పాల్గొనండి. కుంభస్థలం, కుంభాభిషేకం, కుంభంలో నీళ్లు. మీరు కుండలో నీళ్ళు పెట్టి లైఫ్ టైం తాగండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు, కుండలో. మీ ధనస్థానానికి సంబంధించినటువంటి చిహ్నం కుండ. సహజ సిద్ధమైన ఏసీ. ఇది మీకు ధనస్థానాన్ని బలపరుస్తుంది. ఆ నీళ్ళు తాగడం వల్ల మీకు బాగా బ్రెయిన్ పనిచేస్తుంది. కాబట్టి ఏనుగు కుంభస్థలాన్నే చూస్తుంది సింహం కూడా. అది చాలా శక్తివంతమైనది. అలా కుంభరాశి చాలా మీరు బలపరచుకోవచ్చు. చక్కటి ఫలితాలను మీరు అనుభవించండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. శుభం.